ఖమ్మం నగరం ఆరోగ్యకరమైన విద్యా నిలయంగా అందమైన నగరంగా మారాలన్నదే ప్రభుత్వ ఆశయమని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మంలో 2,43,00,000తో నిర్మించిన ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ను ప్రారంభించారు మంత్రి. ఇక్కడ మౌలిక వసతులతో పాటు పచ్చదనం ఆహ్లాదకరంగా ఉండాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఖమ్మం నగరం క్లీన్ అండ్ గ్రీన్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతుందన్నారు. మురికి కాల్వల పక్కన పేదలు నివాసం ఉండకుండా వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఏ హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది అయినా సరే ప్రేమగా అభిమానంగా వాళ్ళకున్నటువంటి అవసరాన్ని తీర్చేటట్టుగా తల్లి ఎట్లా బిడ్డని ఎట్లయితే ఓదార్స్తుందో రోగిని మీరు కూడా వైద్యులు మీరు కూడా వాళ్ళని హక్కును చేర్చుకోవాలి, ప్రేమించాలి, అభిమానించాలి, ఆదరించాలి. వాళ్ళకున్నటువంటి బాధ మీ యొక్క మాటలతోటే సగం తగ్గిపోవాలి. అంటే అంత మంచిగా మీరు వాళ్ళని మీరు ఆహ్వానిస్తే, వాళ్ళకి అవకాశం ఇస్తే, వాళ్ళకి సేవలు అందిస్తే మీ పేరు జన్మజన్మలకి వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. పుట్టించిన దేవుణ్ణి గుర్తుపెట్టుకోకపోయినా బతికిచ్చిన వైద్యుడిని, ఆ సిబ్బందిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి మన హాస్పిటల్స్ని ఈ రోజు ఎట్లుందో ప్రతిరోజు కూడా అంత పరిశుభ్రంగా ఉండేటట్టుగా, పరిసర ప్రాంతాలు కూడా పచ్చని మొక్కలతోటి, హాస్పిటల్కి వస్తే కొంత రిలీఫ్ ఉండాలి. వాళ్ళ ఇంటిలో కంటే కూడా మీ హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళు మంచిగా ఫీల్ అవ్వాలి. మా ప్రదేశం మంచిగా ఉంది, పచ్చని పూల మొక్కలు ఉన్నాయి, పచ్చని చెట్లు ఉన్నాయి, మంచి గాలి ఉంది, మంచి వాతావరణం ఉంది, మీ బాత్రూములతో సహా అన్ని మీ ఇంటికాడి కంటే పరిశుభ్రంగా హాస్పిటల్ ఉంది అనే భావన ఉండాలి. కాబట్టి డిఎంహెచ్ఓ గారు మీ సిబ్బందికి ఎక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉన్నా మీ యొక్క ప్రైమరీ హెల్త్ సెంటర్లో ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులతో పాటు మీకు కావలసినటువంటి అవకాశాలు ఏదైనా అవసరాలుంటే కలెక్టర్ గారిని కానీ, టౌన్లో అయితే కమిషనర్ గారిని కానీ మా యొక్క ఫండ్స్ను కూడా తీసుకొని, అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమల్ని, అదేవిధంగా ఏ అవకాశం అంటే అవకాశం వైద్యశాలలన్నీ కూడా పరిశుభ్రంగా పచ్చగా ఉండాలి. దానివల్ల ఈ మీ దగ్గరకు వచ్చేటటువంటి రోగులకి కొంత సంతృప్తి ఉంటుంది. ఖమ్మం పట్టణం ప్రశాంతమైన పట్టణంగా, పరిశుభ్రమైన పట్టణంగా, అన్ని రకాలుగా విద్యాపరంగా